దాడి చేయించింది ఎక్కడిది? ఆయన దాడి జరగలేదని కలెక్టర్ చెప్తుంటే దాడి చేయించింది ఎక్కడిది? ఇంకా ఆరోపణ ఎక్కడిది? అర్థమవుతుంది కదా, మీరేమంటారు? కలెక్టర్ పై దాడి చేయించి బుకాయింపులా? నీ ప్రతినిధి కొట్టిండ్రు అంటే నిన్ను కొట్టినట్టు, నీ ప్రతినిధి కొట్టిండ్రు అంటే నిన్ను కొట్టినట్టు. గులాబీ రౌడీలు ఎంతకైనా తెగిస్తారని బెదిరింపులు. మాకు కలెక్టర్ గారు బాగా తెలుసు, కలెక్టర్ గారు బాగా పనిచేస్తారు, మానవీయ కోణంతో ఉన్న మనిషి కూడా. అలాంటి మంచి మనిషిపై మీ గులాబీ గుండాలతో ఎలా దాడి చేయించారు సబితమ్మ? సురేష్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సురేష్ మా యువ నాయకుడు, కార్యకర్త కాదంటలేం. దాడి చేసినోళ్ళు మా పార్టీ వాళ్ళేనని నిర్లజ్జగా చెప్తున్న బీఆర్ఎస్ నేత. కానీ అధికారుల మీద పాశవికంగా దాడి చేసి వాళ్ళని చంపాలనే ప్రయత్నం చేయడాన్ని ఏ రకంగా బీఆర్ఎస్ సమర్థించుకుంటుంది? ఎంత వార్లున్నా, ఎంత పెద్దోళ్ళున్నా ఊచలు లెక్కబెట్టక తప్పదు. దాడులు చేసిన వాళ్ళు, దాడులను ప్రోత్సహించిన వాళ్ళ పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి కేసులో చూస్తున్నాం మనం. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి కేసులో సూత్రధారిగా ఉన్న భోగమోని సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి పలుమార్లు కాల్ మాట్లాడినట్లుగా పోలీసులు ఆ కాల్ డేటా సేకరించినట్లుగా తెలుస్తోంది.